నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు సువర్ణ మీడియా. ప్రస్తుతం నేను అమీర్పేటలో ఉన్నాను. ఇక్కడికి ఎందుకు వచ్చినానంటే ఎవ్రీ ఇయర్ అయ్యప్పలకు సంబంధించిన పూజ ఇక్కడ జరుగుతుంది. ఈ మంత్ లాస్ట్ మంత్ నుంచి ఈ మంత్ వరకు చాలా మంది అయ్యప్ప మాల వేసుకుంటారు కదా. వీళ్ళంతా కూడా ఈ కార్తీక మాసం అయ్యప్ప మాల వేసుకుని శబరిమలకి వెళ్ళి అక్కడ పూజలు చేస్తుంటారు. అయితే ఇక్కడ మనకి తెలియకుండా చాలా మంది ఈ పూజ చేయడానికి వస్తుంటారు. హైదరాబాద్లో ఈ ప్లేస్ చాలా మంది తక్కువ తెలుసు. ఓన్లీ కేరళ పీపుల్కి చాలా ఎక్కువ దీని గురించి అవగాహన ఉంది. అయితే హైదరాబాద్లో నలుమూలలో ఉన్నటువంటి కేరళ వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి అయ్యప్ప పూజను అయితే చేస్తుంటారు ఈ కార్తీక మాసంలో. అయితే ఇది దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఈ పూజ అనేది ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ పూజలో ఏనుగులు కానీ లేదంటే పూజ 18 మెట్లతో చేసినటువంటి అయ్యప్ప పూజ, అక్కడ సంబంధించిన కొన్ని కోలాటాలు, కేరళలో ఉన్నటువంటి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇక్కడ నిర్వహిస్తారు. అయితే ఈ పూజ ప్రత్యేకత ఏంటి, ఇక్కడ ఎందుకు చేస్తారు అనే విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే, కేరళయన్స్ అందరూ కూడా వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయ్యారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎటువంటి కీడు లేకుండా వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు అన్నీ కూడా ప్రసాదించాలని చెప్పేసి ప్రత్యేకంగా వాళ్ళ గురించి వాళ్ళ నివాసంలో ఉండట్లే కాబట్టి వేరే స్థలంలో ఉంటారు కాబట్టి ఇటువంటి ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ పూజని మాత్రం నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీని పేరు శ్రీ అయ్యప్పన్ వెలక్కు అంటారు. దీనికి ఒక స్పెషల్ అంటే ఇక్కడ లోపల ఏం కార్యక్రమం జరుగుతుంది ఏంటి అన్ని అంశాలు కూడా మీకు డీటెయిల్ గా వివరిస్తాను. అండ్ ఇక్కడ నాతో పాటు ఇంకొక కేరళ కుట్టి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఇంకా పూర్తిగా దీని గురించి అవగాహన ఉంది. ఆ అమ్మాయి ఆల్రెడీ ఇక్కడ నుంచి ఎప్పటి నుంచో వచ్చి చేస్తుంది కాబట్టి తనైతే ఇంకా పూర్తిగా దీని గురించి అన్ని చెప్తుంది. మరి తను ఇంట్రడ్యూస్ చేస్తాను. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు ఏంటి అన్ని కూడా మీకు పూర్తిగా అన్ని కూడా విజువల్స్ అన్ని చూపిస్తాను. నాతో పాటు వచ్చేసేయండి. లోపలికైతే వచ్చాము. అయితే ఈ కార్యక్రమాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు ఏంటి ఆ అంశం మీద మనం ఇక్కడ కొంతమంది కలవడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం దాదాపు 20 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు కాబట్టి దానికి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్స్ ఉన్నారు. ఇతర ప్రెసిడెంట్ కనక కుమార్, వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ గారు ఉన్నారు. మరి మీరు అడిగి అసలు ఎలా జరుగుతుంది ఈ కార్యక్రమం, ఏర్పాట్లు ఏంటి, ఏ విధంగా ఉన్నాయి అనేవి కూడా వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, చెప్పండి ఈ ప్రోగ్రామ్ ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? 20 years నుంచి చేస్తున్నామండి. కంటిన్యూస్ గా 20 years. We have been doing this every year on second Saturday of December. ప్రతి డిసెంబర్ సెకండ్ సాటర్డే రోజు ఈ కార్యక్రమం చేస్తాము. ఇది 24 గంటల పూజ అన్నమాట. ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎక్కడ ఈ పూజ ఈ విధంగా చేసేది లేదు. పడి పూజ చేస్తూ ఉంటారు మన భక్తజనులు. మేము ఇది మాత్రం కేరళ ట్రెడిషన్ లో ఉన్నట్టు వలక్కు అని అంటాం అనమాట. ఇది దేశ వలక్కు అంటారు. అంటే జనాలు అందరూ కలిసి ఒకరితోని కాకుండా జనాలు అందరూ కలిసి చేసే కార్యక్రమం అంటారు పూజ, అయ్యప్ప స్వామి పూజ. కాబట్టి ఇది కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం అనమాట. సంఘం వర్ధన, జనాలందరూ బాగుండాలి, ఐశ్వర్యంగా ఉండాలి అనే దానికోసమే ఈ పూజ చేసేది. ఈ పూజకి ఎవరెవరు వస్తుంటారు? ఓన్లీ కేరళ వాళ్ళు వస్తారా, తెలుగు వాళ్ళు కూడా? తెలుగు వాళ్ళు భక్తులు మన ఇక్కడ భక్తులే. పర్ఫామ్ చేసేవాళ్ళు కేరళ నుంచి వస్తారు చేసేవాళ్ళు. ఎందుకంటే ఈ పూజ అక్కడే చేస్తారు ఈ విధంగా కాబట్టి అక్కడ నుంచి వస్తారు వాళ్ళు. సార్ మీరు చెప్పండి, సో ఈ కార్యక్రమము మీరు ఎప్పటి నుంచి ఇందులో జాయిన్ అయ్యారు? ఈ కార్యక్రమం అయ్యప్ప స్వామి వెల్క్ అనేది 1972 అయినాక మధ్యలో ఆపేసి సమాజ్ కూడా అయ్యప్ప స్వామి టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసాము. దాని తర్వాత ఈ సెకండ్ ఇనింగ్ 20 years అయింది. 20 years 100 members నుండి కేరళ నుంచి వస్తారు. ఆ కేరళ నుంచి వచ్చిన మనుషులే ఇక్కడ పూజ చేస్తారు. ఇక్కడ విరాళాలు అనేవి మీరు ఏమైనా సేకరిస్తున్నారా, లేకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? డబ్బులంతా అంతా భక్తుల నుంచి కలిసిన డబ్బులే. మన ఇక్కడ తెలంగాణ నుంచి భక్తుల నుంచి కలిసిన డబ్బులతోనే మేము చేస్తున్నాం. ఎంత ఖర్చు అవుతుంది దీనికి? నియర్లీ 25-27,000, 25 lakhs. ఎన్ని రోజులు? 2 రోజులకి? ఒక రోజుకి 24 గంటల పూజ. ఒక రోజు ముందు వస్తారు అంటే 36 గంటలు అనుకోండి. అది
దట్ ఈస్ హౌ ద పూజ టేక్స్ ప్లేస్. ఇవాళ మార్నింగ్ 4 గంటలకి ఫ్రైడే అంటే నిన్న కార్యక్రమాన్ని తయారు చేసి పెడతాం అనమాట. శనివారం పొద్దున గణేష్ హోమంతో మొదలవుతుంది. తర్వాత నెక్స్ట్ డే అంటే సండే మార్నింగ్ 6 గంటలకి ముగిస్తుంది. మీ పేరు? హరికుమార్ అండి. హరికుమార్ గారు, మీరు ఎప్పటి నుంచి ఇందులో జాయిన్ అయ్యారు? గత 20 సంవత్సరాల నుంచి నేను కమిటీలో ఉన్నాను. ఏదో అయ్యప్ప సేవలోనే ఉన్నాం మేమంతా. కమిటీ అనేది ఒకటి ముఖ్యం కాదు, అయ్యప్ప ఒక సేవ అనేది ముఖ్యము. ఇది దేశ వెళ్ళక అంటాం, కేరళలో దేశ వెళ్ళకంటే ఊర్లో ఒక మంచిది కోసం చేస్తాం. ఇది ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ చేయకూడదు, ఆ గ్రామంలో అందరూ కలిసి చేయాలి. నా దగ్గర డబ్బు ఉంటే డబ్బు ఇస్తాం, దానం ధన్యం. ఏం డబ్బులు, నేను పేదవాడిని అంటే వచ్చి సేవ చేసి సేవ రూపంగానే అయ్యప్ప స్వామికి ఆయన ఒక సేవైనా చేయాలి. ఈ పూజ ఎలా అంటే ఈ యొక్క 100 అరటి చెట్లతో 5 గుళ్ళు కడతారు. అయ్యప్ప స్వామి, అమ్మవారు, మాళికపురతమ్మ, కరుపు స్వామి, కడత స్వామి, వావర్ స్వామి, వెనకాల ఒక మసీదు ఉంది, మీరు చూసి ఉంటారు, మసీదు కూడా ఉంటది. ఇది పూజ ఎలాగంటే పొద్దున పూట ఈ పూజతో పాటు కల్చరల్ ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేస్తాం. అంటే కేరళ వాద్యాలు కానీ మన ఇక్కడ లోకల్ వాద్యాలు కానీ ఉండే అన్ని కలుపుకొని చేస్తాము. ఇప్పుడు ఇందులో మెయిన్ ఏమిటంటే పాలకొంబరి దండం అంటే ఊరేగింపు. పక్కన ఉన్న బల్గంపేట పక్కన ఉన్న వీరహనుమాన్ సాయిబాబా గుడి నుంచి ఇక్కడికి మెయిన్ రోడ్ నుంచి ఊరేగించుకుని వస్తాము. అందులో యాక్చువల్లీ కేరళ విధానంగా ఏం చేయాలంటే అక్కడ ఇల్లు దుకాణాలు ఉంటే వాళ్ళందరూ దీపాలు పెట్టుకొని భగవంతుని యొక్క స్వాగతం చేయాలి. ఇంకోటి మెయిన్ పూజ అంతా రాత్రి పూట ఉంటుంది. పాలకొంబరి నుంచి అదే ఊరేగింపు నుంచి పూజ స్టార్ట్. అయ్యప్ప స్వామిని అక్కడి జరిగించి ఇక్కడ అయ్యప్ప వావరితో యుద్ధము, వాళ్ళు ఎలా స్నేహితులు అయ్యారు, అయ్యప్ప ఎలా పుట్టారు, వావర స్వామి ఎలా పుట్టారు, ఇదని కథ రూపంగా పాడడం జరుగుతుంది. తర్వాత యాక్షన్ అంటే వాళ్ళ తుళ్ళలు అంటాము, కేరళ నృత్యం అంటాము, వావరితో యుద్ధము, ఇంకా కానీ అగ్ని మీద నడవడము, లాస్ట్ అన్ని తర్వాత గురిది తర్పణం అంటాం. గురిది తర్పణం చేసిన తర్వాత ఒక మెయిన్ గురుస్వామి ఉంటారు కదా, ఎవరైతే వచ్చి మా కోసం పూజ చేస్తారో ఆ గురిది తర్పణం తర్వాత గురి తర్పణం ముందు వచ్చి ఆయన ఒక ఆశీస్సులు, ఈ అనుభవాలు మాకేముంది, ఏమైనా పరీక్షించారా, మీకు ఎలా వస్తుంది ఒక ఆలోచన ఇస్తారనమాట. అందుతో మనం ఈ పూజ ముగింపు వస్తాం. మీరు మా తరఫున చెప్పే ఇంకోటి కోరిక ఉంది, మా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, శ్రీ అయ్యప్పన్ విళకాన్ పూజా కమిటీ అని. మీరందరూ భక్తులందరూ ఆ పూజ మా ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందులో లైవ్ కూడా ఉంది. రాత్రిపూట పూజ మీరు ఇంట్లో కూర్చొని కూడా చేయొచ్చు. ఇక్కడికి వచ్చి చూస్తే విశేషము, రాని పక్షంలో మీరు మీ యొక్క ఇంట్లో ఉండి ఈ యొక్క లైవ్ ఛానల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ లైవ్ ప్రోగ్రామ్ చేసి మా యొక్క ఈ అయ్యప్ప స్వామి అనుగ్రహం తీసుకోవాల్సింది మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో నేను చెప్పాను కదండి, మా ఫ్రెండ్ సౌమ్య తినే. సో తిను కేరళ అమ్మాయి, రెగ్యులర్గా ఇక్కడికి వస్తూ ఉంటుంది. సో నాకన్నా తినికి బాగా తెలిసి ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో నేను తనకి ఇస్తున్నాను, ఇక్కడ దీని గురించి అన్ని కూడా తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో చెప్పు సౌమ్య దీని గురించి. సో అందరికీ అయ్యప్ప స్వామి భక్తులందరికీ ఇక్కడ స్వాగతం అండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది 20 years గా జరుగుతున్న పూజ. ఇక్కడ వచ్చేసి మనకి కౌంటర్ అన్నీ కూడా ఉన్నాయి. అదే కాకుండా ఎవరన్నా ఇక్కడ మీకు ఏదన్నా డబ్బులు ఇవ్వాలి అనుకుంటే మీకు ఇక్కడ కౌంటర్ కూడా ఉంది. సో మీరు ఇక్కడ కూడా వచ్చి ఇవ్వచ్చు. సో ఇక్కడ వీళ్ళందరూ వచ్చేసి మన కమిటీ మెంబర్స్, మెయిన్ మెంబర్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మన రాధాకృష్ణన్ గారు, మన ప్రెసిడెంట్ గారు అందరు కూడా ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ మీరు ఎవరన్నా కానీ డబ్బులు ఇవ్వాలి, ఏదైనా హుండీలో డబ్బులు ఇవ్వాలి అనుకుంటే తప్పకుండా ఇక్కడ రావచ్చు. సో మీకు ఇక్కడ 2 కౌంటర్స్ వచ్చేసింది. దాంతోపాటు మీరు లోపలికి వచ్చేసేటట్టయితే
ఇదంతా కూడా ఒక కేరళ థీమ్. మన అయ్యప్ప స్వామి ఒరిజిన్ వచ్చేసి మనకి కేరళ కాబట్టి ఇదంతా కూడా ఒక కేరళ థీమ్ అనేది మనకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి చాలా మంది భక్తులు కూడా ఇక్కడ ఉన్నారు, చూస్తున్నారు కదా. ఎంతో మంది ఊర్లలో నుంచి కూడా వస్తూ ఉంటారు ఇక్కడ ఈ పూజను చూడడానికి. దాంతోపాటు చూసుకున్నట్టయితే అక్కడ దేవుడి కూడా ఒక గోపురం వచ్చేసి మొత్తం కూడా మనకి బనానా ఒక థీమ్తో వచ్చేసింది. ఎందుకంటే కేరళ వచ్చేసి చాలా పవిత్రంగా ఇలా ఉంటుంది కాబట్టి చూస్తున్నట్టయితే. సో సహస్రా, నువ్వేం చెప్తావు దీని గురించి? సో నేను నాకు కూడా యాక్చువల్గా ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలా బాగా అనిపించింది. అండ్ అంటే మీరు ఇంతకుముందు ఒకసారి వచ్చాను కానీ అప్పుడు పూర్తిగా చూడలేదు సౌమ్య, నువ్వు లాస్ట్ ఇయర్ తీసుకొచ్చావు, అయితే పూర్తిగా చూడలేదు. కానీ ఇప్పుడు మాత్రం లైవ్లో చూసేసరికి నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరు ఇక్కడ ఇవి చూస్తున్నట్లయితే ఇవన్నీ అరటి గెలతో చేసావు. అరటి గెలతోని ఇలా మనకి అయ్యప్ప పూజ చేస్తారు. అండ్ మడి పూజ అంటారు, ఆ మడి పూజ అనేది ఇక్కడే చేస్తా ఉంటారు. లోపల కూడా చూపిద్దాము, లోపల కూడా వచ్చేసేయండి. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎందుకంటే దేవుడు మాత్రమే కాదు, ఇక్కడ మీకు వచ్చినట్టయితే చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంది. కేరళ ఫేమస్ శింగారి మేళం అంటారు, అది కూడా మీకు ఇక్కడ వచ్చేసింది. భక్తుల్ని చూస్తున్నట్టయితే ఒక్కరో పదో కాదు, వేల మందిలో వస్తారు. అదే కాకుండా ఇక్కడ అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. సో చూసారు కదా, ప్రతి ఒక్కరు కూడా ఆ వైట్ శారీస్ లో వచ్చి చాలా అందంగా మన కేరళని రిప్రజెంట్ చేస్తుంది. అలా అని మీరు కేరళ మాత్రమే అనుకోవద్దు, ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా వస్తుంటారు. సో చూసారు కదా, ఇంతమంది మీకు ఇక్కడ కనిపించేస్తూ ఉన్నారు. అయ్యప్ప స్వామి కానివ్వండి, భక్తులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా వస్తూ ఉన్నారు. సో ఇక్కడ మీరంతా కోలాహలంగా ఉంది. ఇదంతా కూడా చాలా మంది ఇక్కడ అయ్యప్ప పూజలో మాల వేసుకున్న వాళ్ళంతా కూడా ఇక్కడికి రెగ్యులర్ గా వస్తుంటారు. అయ్యప్ప మాల వేసుకొని ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే దేశంలో ఉన్నటువంటి కేరళలో అందరూ కూడా ఈ పూజకి చాలా ఇంపార్టెన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదే మెయిన్ మనకి ఈ గుడి దగ్గరలోనే అవన్నీ కూడా మీరు చూసినట్లయితే అయ్యప్ప దేవుడు అయితే అక్కడ ఉన్నాడు. ఆ పటానికి పూజలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ పటంలో వాళ్ళకంతా కూడా చూడండి 18 మెట్లు అంటారు కదా, ఆ మెట్లు కూడా అన్నాయి. ఒక్కొక్క మెట్టు దర్శించి అవునండి, ఇక్కడ చూసారు కదా మనకి అయ్యప్ప స్వామి, బాబర్ స్వామి, సుబ్రహ్మణ్యుడు, గణేశుడు ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. బాబర్ స్వామి అంటే మనం శబరిమల వెళ్ళేటప్పుడు కూడా మీరు అందరూ చూస్తుంటారు కదా బాబర్ స్వామిని. అలాగే ఇక్కడ చూసినట్టయితే ఆ గోపురం కానీ ఆ కట్టింది కానీ ఎంత అద్భుతంగా ఉందో. ప్రతి ఒక్కటి కూడా కేరళ నుంచి మనుషులు వచ్చి నిన్న రాత్రి నుంచి నిద్ర లేకుండా ప్రతి ఒక్కటి ఇక్కడ తయారు చేయబడినది. అదే కాకుండా ఇక్కడ కళాత్మకంగా ఉంది. అది కాకుండా అక్కడ చూస్తున్నట్టయితే శింగారి మేళం అండి, ఇది చాలా ఫేమస్. చాలా మందికి పెళ్ళిలో కూడా చేస్తున్నారండి. ఎంత బాగుందో కదా, ఎంత కోలాహలంగా ఉంది. ఇక్కడ డప్పుల సౌండ్కి నాకేం వినిపించట్లేదు, బట్ అయినా నేను ట్రై చేస్తా ఉన్నాను. సో ఇక్కడ వీళ్ళ సంస్కృతి అన్నమాట. సో ఇక్కడ వీళ్ళంతా కూడా కేరళ వాళ్ళే. వీళ్ళు రెగ్యులర్ గా అక్కడ ఏవైనా జరుగుతున్నా కానీ ఇలాంటి కార్యక్రమానికి ఇలానే వస్తూ ఉంటారు. వీళ్ళకి ఎక్కువ మృదంగాలు, డప్పులు, ఈ డమరుకాలన్నీ కేటాయిస్తూ ఉంటారు. వీళ్ళందరికీ తెలుసు కేరళలో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలకి ఎక్కువ ఆదరిస్తూ ఉంటారు. ఇట్లా ఎటువంటివైనా కానీ కథకళి కానీ లేదంటే ఇట్లా క్లాసికల్ డ్యాన్స్ కి సంబంధించింది కూడా ఇవన్నీ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఇంకా ఏనుగు ఊరేగింపు కూడా ఉంటుంది. ఆ ఏనుగు ఊరేగింపు కూడా కాసేపట్లో రాబోతుందని విన్నాను. నేను దాని గురించి వెయిట్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంతో మంది ప్రజలందరూ కూడా పోటీదారు ప్రజలందరూ కూడా ఇక్కడ నిజానికి తండోపతండాలుగా వస్తున్నట్టు అనిపించింది. ఎంతో మంది కేరళ ఫ్యాన్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఈ కేరళ వాళ్ళందరూ ఇక్కడ చూసేసరికి నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ దీనికి చూడాలంటే ఒక అదృష్టం ఉండాలి అన్నట్టు కూడా చెప్తున్నారు. అండ్ అక్కడ సో మనం చూసుకున్నాం కదా, ఇప్పుడు అంతా చూసేసాము. సో ఇక్కడ మనకు కొంతమంది భక్తులు ఉన్నారు. మన వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణన్ గారి వైఫ్, ఎప్పుడు వచ్చే మన తిరువాతిర డాన్స్ కూడా వేశారు రుక్మిణి గారు, మరి అనిత గారు కూడా ఉన్నారు. మరిన్ని కొన్ని విశేషాలు వీళ్ళ ద్వారా తెలుసుకుందాము. మరి రుక్మిణి గారు మీరు చెప్పండి, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? ఈ పూజ అనేది ఎప్పటి నుంచి జరుగుతుంది? 20 years నుంచి జరుగుతుందమ్మా కంటిన్యూస్గా.
ఎవ్రీ డిసెంబర్ సెకండ్ సాటర్డే రోజు ఈ ప్రోగ్రామ్ వస్తుంది. ఓకే, మీరు ఇక్కడ వచ్చి అంటే ఇక్కడ ఏమేం కల్చరల్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ ఉంటుంది, అదే కాకుండా మలయాళీస్ మాత్రమే వస్తారా, తెలుగు వాళ్ళు కూడా వస్తారా, మీరు ఎలా ఉంటుంది అంటే మీకు ఈ పూజ వస్తుందంటే ఆ ఎక్సైట్మెంట్ ఎలా ఉంటుంది? మేము 1 ఇయర్ అయిపోతున్నప్పుడే బాధపడతాం, నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుందా అనే ఎక్సైట్మెంట్తో ఉంటాం అమ్మ. ఎప్పుడైనా కానీ ఇయర్ రేపు అయిపోతుందంటే మేము వచ్చే సంవత్సరం ఎప్పుడు వస్తుందా అన్న ఆలోచనలో ఉంటాము. కానీ అంత ఇష్టం ఈ పూజ అంటే మాకి. అంత కేరళ నుంచి వస్తారు చాలామంది ఇక్కడ, వాళ్ళు వచ్చి వాళ్ళు చేసేది ఇవన్నీ. మేము ఇంకా ఇక్కడ కేరళ అసోసియేషన్ ఒకటి ఉంది, ఆ అసోసియేషన్లో వాళ్ళందరూ చారిటీగా డబ్బులు కలెక్ట్ చేసేసి ఆ తర్వాత ఇది చేస్తారు. 1 ఇయర్కి ఒకసారి జరుగుతుంది. అది సెకండ్ సాటర్డే, ఎవ్రీ సెకండ్ సాటర్డే డిసెంబర్, ఎవ్రీ సెకండ్ సాటర్డే. ఎవరికి డేట్ అడగాల్సిన అవసరమే లేదు. ఇయర్లీ సెకండ్ సాటర్డే డిసెంబర్ ఈ పూజ ఉంటుంది. ఓకే, మరి ప్రసన్న గారు మీరు చెప్పండి, ఇక్కడ తెలుగు వాళ్ళు మాత్రమే వస్తారా లేకపోతే మలయాళీసా? లేదండి, అందరూ వస్తారు, తెలుగు వాళ్ళు మలయాళీస్ అందరూ వస్తారు. ఓకే, ఎవ్రీ ఇయర్ చాలా బాగా ప్రోగ్రామ్స్ అన్నీ అవుతుంది. మరి 24 hours పూజ అంటున్నారు కదా, మరి ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది? అది కాకుండా ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతాయి కొంచెం చెప్తారా? 24 hours అంటే సాటర్డే మార్నింగ్ 6 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఫ్రైడేనే స్టార్ట్ అవుతుంది. ఈ గుడి కట్టడం ఫ్రైడేనే స్టార్ట్ అవుతుంది నైటు, కానీ మార్నింగ్ సాటర్డే మార్నింగ్ 6 o'clock గణపతి హోమం నుంచి స్టార్ట్ అవుతుంది. గణపతి హోమం అయిన తర్వాత విగ్రహాలు ఉంటాయి అన్నమాట. ఆ విగ్రహాలని ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు అక్కడ. ఆ తర్వాత గణపతి పూజ, తర్వాత అయ్యప్ప స్వామి పూజ, తర్వాత సరస్వతి పూజ, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి పూజ, అలా అన్ని ఒక దేవుళ్ళ తర్వాత ఒకరికి పూజ చేస్తారు. మరి అనిత గారు మీరు చెప్పండి, మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? ఇప్పుడు నేను గుజరాత్ నుంచి వచ్చాను యాక్చువల్గా. సో ఎవ్రీ ఇయర్ ఐ అటెండ్ ఫర్ దిస్ పూజ. సో వీఆర్ ఎక్సైటెడ్ టు వాచ్ దిస్ పూజ ఆల్వేస్. సో గుడ్ అండి. మరి చూస్తున్నారు కదా, ఇక్కడ భక్తులు కూడా అంతే ఎక్సైట్మెంట్తో ఉన్నారు, అంతే దూరంగా చూసారా. అనిత గారు గుజరాత్ నుంచి వచ్చారు. ఇక్కడ గుజరాత్ నుంచి మాత్రమే కాదండి, ఇక్కడ తయారు చేసేది ప్రతిదీ కూడా కేరళ నుంచి వచ్చి మరి ఇంత అద్భుతంగా చేస్తారు. మరి సహస్ర, నువ్వేం చెప్తావు దీని గురించి? నేను యాక్చువల్గా తెలుగు అమ్మాయిని, తను చెప్పింది నాకు ఇంతకుముందు చెప్పినప్పుడు నేను పెద్దగా ఏముంటుందిలే అని అనుకున్నాను. బట్ లాస్ట్ టైం వచ్చినప్పుడు అంతగా నేను ఇన్వాల్వ్ అవ్వలేదు లోపలికి రావడం. ఇప్పుడు వచ్చిన తర్వాత చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ ఎంతో మంది కేరళ నుంచి చాలా మంది వచ్చారు. అండ్ ఇక్కడ పూజను కూడా ఎంత పవిత్రంగా చేస్తున్నారంటే చాలా నిష్టగా, దాదాపుగా 2 రోజుల నుంచి పూజ అయితే జరుగుతూ ఉంటుంది. నేను నిన్న కూడా వచ్చాను, నిన్న శుక్రవారం రోజు కూడా వచ్చాను. ఆ రోజు వాళ్ళు యాక్చువల్లీ నైవేద్యం సాయంత్రం పూట పలహారాలు అన్నీ కూడా ఇచ్చారు. ఫుడ్ విషయంలో కూడా ఏమాత్రం తగ్గకుండా, లేదు అని చెప్పకుండా కూడా ఫుడ్ అందరికీ ఇచ్చారు. చాలా టేస్టీ ఫుడ్, డెలిషియస్ ఫుడ్ని, అదే టిఫిన్స్ అనేవి ఇవ్వడం జరిగింది, పలహారాలు అని చెప్పాలి. అదే తెలుగు వాళ్ళకి నచ్చే విధంగా కూడా చేశారు, కేరళ ఫుడ్తో పాటు మిక్స్గా. ఇంకా ఇప్పుడు లంచ్ కూడా వీళ్ళు అన్నీ ప్రొవైడ్ చేస్తారు. ప్రతి ఒక్కరికి ఎంతమందికి వస్తారు అంతమందికి కూడా అన్నదానం కూడా ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు అయ్యప్ప ప్రసాదం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇక్కడ వీళ్ళందరూ కూడా వచ్చిన భక్తులందరికీ కూడా ఇస్తూ ఉంటారనమాట. సో ఎవరైతే శబరిమల వెళ్ళి అక్కడికి దర్శనం చేసుకొని వాళ్ళు ఎవరికైనా ఒక లోటు ఉండిపోతుందని అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఇక్కడికి వచ్చి ఈ అయ్యప్ప వెలకు అనే దానికి కనుక దర్శించుకున్నట్టయితే అక్కడికి వెళ్ళినంత ఎంత పుణ్యం ఉంటుందో ఇక్కడికి వచ్చినా కూడా దర్శించుకున్న అంతే పుణ్యం వస్తుంది అన్న ఫీలింగ్తోనే చాలా మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. అంతే కదండి. అక్కడ శబరిమలకి మనమైతే వెళ్ళలేం కాబట్టి మన దేవుడు ఇక్కడ వచ్చి మనకు దర్శనం ఇస్తున్నట్టు ఉంటుంది. చాలా ఎక్సైట్మెంట్ ఉంటాం. అండ్ ఇంకొకటి సౌమ్య, మనం జనరల్గా అక్కడ శబరిమయంలో అమ్మాయిలకి అలో లేదు. సో అమ్మాయిలకి అక్కడ అలో లేదు, ఒక మిస్సింగ్ ఫీలింగ్ ఉంటుంది, ఒక లోటు అనేది ఉంటుంది. కాబట్టి ఆ లోటుని భర్తీ చేయడానికి వీళ్ళంతా కూడా ఈ సంస్థ అనేది ఇక్కడ ఏర్పాటు చేసి అమ్మాయిలకు కూడా అక్కడ ఎలా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ని, ఆ అనుభవాన్ని ఇక్కడే ఎక్స్పీరియన్స్ అవ్వడానికి దీన్ని ఏర్పాటు చేశారు. ఆ ఫీలింగ్ వచ్చింది. సహస్ర, ఇది ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ వచ్చిన వాళ్ళు అలా అని కాదు, మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ కోసం చేసే ఒక విలకు అంటే 24 hours పూజ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది ఇక్కడ, ఒకటి తర్వాత ఒకటి. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఉచ్చ పూజ తర్వాత మనకి తిరువాదిర వీళ్ళ డాన్స్ అనేది జరిగింది. దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే శింగారి మేళం అయిపోగానే మనకి ఇక్కడ ఇప్పుడు అన్నదాన ప్రసాదం, అన్నదానం వచ్చేసి మీకు ఇక్కడ అది కూడా బాగా కేరళ స్టైల్లో మనం సద్య అంటాం కదా, అలాంటి సద్య అనేది జరుగుతుంది. మరి దీని తర్వాత ఇంకా చాలా మందికి నచ్చే
తాళపొలి అంటే నువ్వు చూసావా, మన ఊరేగింపు జరుగుతుంది. దాంతో పాటు ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎలిఫెంట్ కూడా ఉంది సహస్ర. ఓకే, నేను అప్పటి నుంచి అదే చెప్తున్నాను వీళ్ళకి, ఎలిఫెంట్ ఊరేగింపు కోసం ఎదురు చూస్తా ఉన్నాను. అది ఎప్పుడు రావచ్చు అంటారు? ఈవినింగ్ 4 o'clock నుంచి మన ఇక్కడ బల్కంపేట్ సాయిబాబా టెంపుల్ నుంచి అనేది ఊరేగింపు జరుగుతుందండి. ఆల్మోస్ట్ 7 వరకు, అంటే ఈ తాళపొలి ఎలిఫెంట్ తోని మనం అలా వస్తూ ఉంటాం, ఇక్కడ వరకు చేరుకుంటాం. మళ్ళీ 7 o'clock తర్వాత నుంచి కూడా పూజ ఉంటుంది. రేపు మార్నింగ్ 6 o'clock వరకు మీకు కంటిన్యూస్ గా పూజ జరుగుతూ ఉంటుందండి. మరి ఇక్కడ చూసుకున్నట్టే ఒకళ్ళు ఇద్దరు కాదు, 1000 మంది వచ్చేసారు. అది కాకుండా ఇక్కడ చూసుకున్నట్టయితే హైదరాబాద్ మాత్రమే కాదు సహస్ర, మన కేరళ నుంచి కూడా చాలా మంది ఓన్లీ ఈ పూజ కోసమే వచ్చారు. ఓకే ఫైన్. అంటే మొత్తం మీద రేపు మార్నింగ్ క్లోజ్ చేస్తారు కదా, ఏ విధంగా క్లోజ్ చేయడం జరుగుతుంది రేపు? రోజు అంటే తుళ్ళలు ఉంటుంది, వెలిచప్పాడని ఉంటారనమాట, వాళ్ళు చేస్తారు. వావరు వెలిచప్పాడు తుళ్ళలు అనేసి ఉంటుంది, అది లాస్ట్ అనమాట ఎండింగ్. మరి నిప్పుల్లో నడుస్తారు, నిప్పుల్లో నడిచిన తర్వాత అదే లాస్ట్ ఎండింగ్. ఇంకా లోపలికి వచ్చేసి ఈ ముడుపులన్నీ కూడా మళ్ళీ శబరిమలకి తీసుకెళ్తారా? అలా ముడుపులు లాంటివి ఏమి ఉండవు అమ్మ, ఇక్కడ ఓన్లీ పూజ మట్టికే ఉంటుంది, ముడుపులు లాంటివి ఏమి ఉండవు. ఇంకా అంతే, మేము ఇంకా ఊరేగింపుతో వస్తారు, దేవుడు ఊరేగింపుతో తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేస్తారు. మళ్ళీ మేమందరం వెళ్ళేసి ఊరేగింపుతో అయ్యప్పని మళ్ళీ తాళపొలి అంటారు కదా, దీపాలు పట్టుకొని తీసుకొస్తాం మేము ఇక్కడికి. వచ్చి లాస్ట్కి వచ్చే ప్రోగ్రామ్ ఉంటుంది, అది బాగుంటుంది. ఇంకా చూడ్డానికి అదే అసలు లాస్ట్. ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అది 8 అవుతుంది, మోస్ట్లీ 8-8:30 వరకు అవుతుంది. మనం ఊరేగింపు వచ్చే దాన్ని బట్టి ఏ టైంలో వస్తే ఆ టైం 8-8:30 అవ్వచ్చు అంతే. రైట్ అండి. సో అది ముఖ్యంగా ఆ ఊరేగింపు అనేది చాలా ఇంపార్టెన్స్. అండ్ నైట్ ఇచ్చే హారతి కూడా చాలా బాగుంటుందని అంటున్నారు. మోస్ట్లీ మేము దాన్ని అన్ని కూడా కవర్ చేయడానికి ప్రయత్నిస్తాము. అయితే రేపు క్లోజ్ ఎర్లీ మార్నింగ్ 4 to 5 కల్లా క్లోజ్ చేసి దీన్ని అంతా కూడా ఇక్కడనే ఎండ్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ ఇది ఇలా కంటిన్యూగా జరుగుతూనే ఉంది, ఏళ్ళ తరబడి. సో మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు కొన్ని విజువల్స్, ఇంకా కొన్ని ఇక్కడ కార్యక్రమాలు అవన్నీ కూడా సౌమ్య ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చూసారు కదండి, మనకి ఇక్కడ వెనకాల గోపురం అనేది వచ్చేసింది. సో దీని గురించి అంతా కూడా మన స్వాములు ఉన్నారు ఇక్కడ, వాళ్ళతోని అడిగి తెలుసుకుందాం. మీ పేరు? నా పేరు రాజేష్ అండి. రాజేష్ గారు. రాజగోపాల్. ఓకే, సో దీని గురించి కొంచెం మా వ్యూవర్స్. ఇది కేరళ వాళ్ళు అయ్యప్ప పూజ అండి. 20 సంవత్సరం నడుస్తుంది, 20 years చేస్తుంది. మొత్తం కేరళ నుంచి 300 మంది వస్తారు. మొత్తం కంప్లీట్ అరటి చెట్టు అనమాట. ఈ కంప్లీట్ చేసే అరటి చెట్టు ప్రతిసారి మేము కేరళ నుంచి 300 మంది తీసుకొచ్చి మొత్తం కేరళ మేళం తాళం మధులు పూజలు అంతా కేరళ వాళ్ళే, ఇక్కడ వాళ్ళు ఎవరు ఉండరు. ఇది పబ్లిక్, ఇది మా ఒక్కరి మలయాళీస్ది కాదు, అంత పబ్లిక్ అంతా కలిసి మాకు ఎవరీ ఇయర్స్ మినిమం 25-30 lakhs ఖర్చు అవుతుంది. ఈసారి ఇంకా ఇవి ఎందుకంటే టెంట్ మనం సూపర్ టెంట్ వేసుకున్నాం. అంత దేవుడి దయవల్ల ఇంతవరకు బాగానే జరుగుతుంది, ఏ ప్రాబ్లం లేదు. అయ్యప్పకు తెలుగు మలయాళం కన్నడం అన్ని వాళ్ళు ప్రతి ఒక్కరికి మాకు హెల్ప్ చేస్తున్నారు. కులం గోత్రం ఉండదు, ఇంతవరకు మాకు ఏ బాధ లేదు. అయ్యప్ప అంటే ప్రతి ఒక్కరికి నమ్మకం, పిలిస్తే పలికే దేవుడిది. ఇప్పుడు దీక్షలు ఉంటారు, కొందరు దీక్ష లేదు, వెళ్ళే వాళ్ళు ఉంటారు, వెళ్ళని ఉంటారు. మేము రూపాయి లేకుండా మొదలు పెడతాం, ஆனால் దేవుడు మాకు తెచ్చిస్తారు. అదొక గ్యారెంటీ, నమ్మకంతో మొదలు పెడతాం. 20 years సందంగా ఉండి నెక్స్ట్ ఇయర్ దీనికి డబ్బులు కావాలని ఒప్పుకుంటున్నాం. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. సో ఇది కట్టడం గురించి కొంచెం చెప్తారా? లోపల ఎవరెవరు ఉన్నారు? ఇది 100 అరటి చెట్లు కావాలండి. ఇది మొత్తం కవర్ చేయాలంటే 100 అరటి చెట్లు. హైదరాబాద్ అరటి చెట్టు దొరకదు, విజయవాడ గుంటూరు తెప్పిస్తాం. ఈసారి మాకు ఎంత ఇబ్బంది అయిందంటే తుఫాను, గుంటూరులో విజయవాడ తుఫాను. ఆనా ఎంతో ఇబ్బంది పడి మా కార్యకర్తలు మలయాళీస్, తెలుగు, కన్నడం అందరూ కలిసి మాకు ఈ లెవెల్ తెచ్చింది. అరటి చెట్టు దొరకదు అనుకున్నాం, ఆనా దేవుడి దేవల్లే, అయ్యప్ప దేవల్లే అరటి చెట్టు దొరికింది. 100 చెట్టు దొరికింది. ఇది కనీసం 5 hours పడుతుందండి. ఈ టెంపుల్ కట్టిన 10 మంది కలిసి 5 hours. అది కూడా కేరళ వాళ్ళు వచ్చిన అయ్యప్ప టీం వాళ్ళే కడతారు, ఇక్కడ వాళ్ళు కట్టరు. మెయిన్ దానికి ఖర్చు అంతా మాదే, అరటి చెట్టు తేవటం తీసుకోవటం అంతా. ఇది ఏంటంటే ఒక పబ్లిక్ కోసం మేము చేసే సేవ. ఈ సంవత్సరం విజయవాడ నుంచి ఒక స్వామి మాకు 100 చెట్లు కాంట్రిబ్యూట్ చేశాడు. ఆ స్వామి చెప్పి ఆ స్వామి ద్వారా ప్రతి సంవత్సరం మేము అరటి చెట్టు కొనేవాళ్ళము. ఈ సంవత్సరం అయ్యప్ప మాకు మేము అంటే వర్షాల వల్ల, సైక్లోన్ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది అనుకున్నాము. కానీ అయ్యప్ప స్వామి నేను తెప్పించేసుకున్నాడు, ఆయన కావాల్సింది నేను తెప్పించుకున్నాడు అయ్యప్ప స్వామి ద్వారా. ఇంకా బాగా జరిగింది. పర్మిషన్, పోలీస్ పర్మిషన్ వచ్చింది. మైసూర్ వాళ్ళు మాకు ఎలిఫెంట్ పర్మిషన్ ఇవ్వలేకుండా ఆగిపోయింది. అడ్వాన్స్ ఇచ్చాం, అన్ని ఇచ్చాను. 25,000 అడ్వాన్స్ ఇచ్చి 1 month ముందే ఇచ్చాను.
కానీ మైసూర్ వాళ్ళు తుఫాన్ అది ఉందని చెప్పి పర్మిషన్ లేదు, దానివల్ల మాకు ఏనుగు లేదు. త్రియోకులు ప్రతిష్ట ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రతిసారి ఏనుగు తెచ్చేవాళ్ళు కోవిడ్లో ఒక్కసారి ఆగిపోయింది అనమాట. ఇది కంటిన్యూ పబ్లిక్ది హ్యాపీగా జరుగుతుంది మేడం. మాకు ఏం లేదు, అయ్యప్ప ఎప్పుడు మా ఎంబడి ఉంటాయి, పబ్లిక్ ఎంబడి అయ్యప్ప ఉంటుంది, అది మా సంతోషం. సో రాజేష్ గారు, లోపల ఏ దేవుళ్ళు ఉన్నారు అయ్యప్ప కాకుండా? ఇప్పుడు అయ్యప్ప కడుతుర్తి అదే అయ్యప్పని కదా. ఫస్ట్ అయ్యప్ప స్వామి, మాలికాపురం స్వామి, వాబర్ స్వామి, ఆయనకి 2 భట్లు ఉంటారు, కరుపస్వామి, ఎరుపస్వామి. వాళ్ళందరూ గుళ్ళు పక్కన పెట్టాం. ఇంకా గురువుగా గురువారప్పన్ స్వామి ఇక్కడ పెట్టారు. గురువారప్ప అంటే తల్లి లాంటి రూపాయలు ఇస్తారు కాబట్టి గురువారప్పన్. ఆయన తల్లి వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, ఇద్దరు పక్కన అయ్యప్ప పక్కన ఉంటారు. ఇది ఎరుపస్వామి పక్కన, తర్వాత మాలికాపురం. అట్లా స్వామికి ఉన్న అందరూ తెలుగులో మంచు మాధవ్ అంటారు. మాళిపురం అంటే మంచు మాధవ్ అంటే చాలా మందికి అర్థమైంది, కొందరికి మాళిపురం తెలియదు, మంచు మాధవ్ అంటారు. అట్లా అంటే మనకి ఈ గుడి ఏంటంటే అంచుగుడి అంటే 5 గుడ్లు, 7 గుడ్లు, 3 గుడ్లు, అంటే దాని ప్రత్యేకత అదనమాట. ఒక దాన్ని బట్టి చేస్తాం. మనం లాస్ట్ ఒక 15 years నుంచి 5 గుడ్లతో చేస్తాం. అంటే ఆయనకు కావాల్సిన 5 గుడ్లు మన దగ్గర ఉంది ఇక్కడ. ఈ ప్రోగ్రామ్ రేపు మార్నింగ్ దాకా ఉంటుంది. మళ్ళీ ఎన్ని మంది వస్తే అన్నదానం ఉంటుంది. ఇప్పుడు అన్నదానం ఆల్రెడీ నడుస్తూ ఉంది. మళ్ళీ సాయంకాలం టిఫిన్ ఉంటుంది, కాఫీ ఉంటుంది. మళ్ళీ రేపు మార్నింగ్ 7కు క్లోజ్ అండి. సండే మార్నింగ్ 7 o'clock గురి జరపడం అంటారు, అన్ని కలిసమంటారు మనం. అదన్నీ అయినాక వరకు ఉంటుంది. అట్లా ఇదొక పబ్లిక్ మాది కాదు, పబ్లిక్ అయ్యప్ప కలిసి చేపిస్తున్నాం. మేము కొట్టి దానికి దేవుళ్ళు సాక్షులే. మా కేరళ వాళ్ళది కాదు, మలయాళీస్ కాదు, తెలుగు అట్లా కాదు. పబ్లిక్ మనీ పబ్లిక్తో చేస్తున్నాం. మేము ఒక సేవకులు, అయ్యప్ప సేవకులు, అంతే ఇంకేం లేదు. అంటే యాక్చువల్లీ ఇది కేరళలో అయ్యప్ప వలక అంటారు. అంటే ఎవరైతే ఇంటి నుంచి ఆ ప్రదేశం నుంచి ఇరుముడి వేసుకొని వెళ్ళే వాళ్ళు 1 day బిఫోర్ అక్కడ వలక అంటే నాటి వలక అంటే ఊరు వలక అనమాట. అంటే ఉట్టి గ్రామం సంబంధించిన దేశ వలక అంటాం. అంటే ఇది ఇప్పుడు మనం చేసే కూడా మన హైదరాబాద్ చుట్టుపక్కల మలయాళీస్, హైదరాబాద్ సిటీ మొత్తం అందరు కలిసి చేస్తున్నాం. అయ్యప్ప పూజ అన్ని చోట్ల జరుగుతుంది. ఇంత గ్రాండ్గా జరుగుతుంది. ప్రతి గుడిలో అయ్యప్ప పూజ చేస్తున్నారు, ప్రతి మాలేసి సాములు చేస్తారు. ఇంత ఆరోగ్యమే చెయ్యరు అంటే వాళ్ళు కుదరదు, క్యాష్ కావాలి కదా మేడం. అది ఇప్పుడు ఈ సంవత్సరం టార్గెట్ 30 లక్షలు. అయ్యప్ప ఇస్తారని నమ్ముతున్నాం అంతే. అయ్యప్ప ఇస్తారు, తప్పకుండా ఇస్తారు, ఆ గ్యారెంటీ ఉంది. సో చూసారు కదండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇక్కడ హుండీలో డబ్బులు మాత్రమే కాదండి, చాలా మంది ఇక్కడ అన్నదానంకి కానివ్వండి, ఇలాంటి అరటి దానికి కానివ్వండి, చాలా మంది స్పాన్సర్లు కూడా ఉన్నారు. మరి మీరు కూడా ఇలా ఈ పూజకి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో అద్భుతంగా, అది కాకుండా కేరళ కల్చర్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి భక్తులకి కేరళ వాళ్ళు, తెలుగు వాళ్ళని ఎవరు లేరండి. సో ఎవరైనా కూడా రావచ్చు. సో తప్పకుండా అందరూ వచ్చి చూడాలండి. సో ఇంత అద్భుతమైంది చూసారు కదా. మనకు అక్కడ తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు మనకి ఇక్కడ చాలామంది స్వాములు కూడా ఉన్నారు. సో ఇక్కడ అరటి దాంతోనే చేశారు. అరటిది కూడా మనకి మన పూజారి చెప్పినట్టు స్పాన్సర్షిప్లో వచ్చిందంటే, అంటే స్పాన్సర్ చేస్తున్నారు. సో ఎంతోమంది వేల భక్తులు ఇక్కడ వచ్చి చూస్తున్నారు. అసలు ఎంతో అద్భుతంగా ఉందండి. సో మీరు కూడా రావాలనుకుంటే మనకి ఇక్కడ అమీర్పేట్ MCH గ్రౌండ్లో అనేది మనకి ఇది జరుగుతుంది. అలాగే చూసినట్టయితే ఇక్కడ పంచవాద్యం కూడా జరుగుతుంది. సో మీరు అందరు కూడా తప్పకుండా వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అయ్యప్ప భక్తులు చాలామంది ఈ లోకంలో ఉన్నారని తెలుసు. సో ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూడాలని నేను కోరుకుంటున్నాను. సో నాతో పాటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఎవ్రీ ఇయర్ వస్తారండి. మరి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటిదో మనం అడిగి తెలుసుకుందాం. తిన్ మా సిస్టర్, మరి చెప్పక నీకు ఎలా అనిపిస్తుంది? ఎప్పుడు excited to attend this puja. Always I wait for this year to come. Yes, I'm very happy. మరి ఈ పూజ కోసం నువ్వు ఎవ్రీ ఇయర్ ఏమైనా ప్రిపరేషన్స్ చేసుకుంటావు అంటే శారీ సెలెక్షన్ కానీ జ్యువెలరీ కానీ ఏమైనా చేసుకుంటావా? Saree prepare చేసి పెట్టుకుంటాను వేసుకోవడానికి. సో ఇప్పుడు మనము మా అత్తని అడిగి తెలుసుకుందాము. మరి మీకు ఎలా అనిపిస్తుంది ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి? ఈ పూజకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. డిసెంబర్ ఎప్పుడు వస్తుందా అని మేము వేచి చూస్తూ ఉంటాము.
డిసెంబర్ రాగానే అందరు ఇక్కడ వచ్చి కలవచ్చు, దేవుణ్ణి ప్రార్థించవచ్చు అనుకుంటా ఉంటాము. సో ఇక్కడ మన ఒక ఆంటీ గారు కలిసారు. ఆంటీ గారు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తెలుసుకుందాము. ఆంటీ మీ పేరేంటి ఆంటీ? త్రివేణి. సో మీరు తెలుగు మలయాళియా? తెలుగు. సో చూసారు కదండి, మనకి తెలుగు ఆంటీ వాళ్ళు కూడా వచ్చారు. మరి ఆంటీ మీరు ఫస్ట్ టైమా లేకపోతే ఎప్పుడు వస్తారా? ఫస్ట్ టైం వచ్చాను. ఓకే అంటే ఫస్ట్ టైం వచ్చారు కదా, మీకు ఇక్కడ అంత ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే కొత్తగా చూస్తున్నారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఏంటిదో మా ప్రేక్షకులకు ఒకసారి చెప్తారా? ఇక్కడ చాలా బాగుందండి. ఈ ట్రెడిషనల్ కేరళ ట్రెడిషనల్ డ్యాన్స్, ఇందాక డ్యాన్స్ కూడా వచ్చింది, చాలా బాగుంది. ఇది కూడా దీన్ని ఏమంటారు, నాకు పేరు తెలీదు. పంచవాద్యం. ఓకే, పంచవాద్యం. ఇది కూడా చాలా అంతకు ముందు కూడా ఏదో డ్యాన్స్ వచ్చింది, దాని పేరేంటి? అది తిరువాతిర. అది చాలా బాగుంది, చాలా బాగుంది. భోజనాలు కూడా చాలా బాగున్నాయి. అలంకరణ అవి కూడా చాలా బాగా చేశారు. అసలు నాకు ఇలా ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు. చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చాను కదా, ప్రతి సంవత్సరం రావాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. మరి చూసారు కదా, ఆంటీ గారు భోజనాల గురించి కానివ్వండి, అలంకరణ గురించి కానివ్వండి చాలా బాగా వివరించారు. ఆంటీ గారు మీకు బాగా నచ్చిందా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. మరి చూసారు కదండి, ఇక్కడ మలయాళీ తెలుగు అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ అందరు కూడా భక్తులు అనేది రావడం జరుగుతుంది. మరి అలంకరణ కానివ్వండి, భోజనాలు కానివ్వండి, ఇక్కడ జరిగే కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా కేరళకి సంబంధించింది. మరి ఇలాంటివి కొత్తగా ఎక్స్ప్లోర్ చేయాలి, చూడాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఇక్కడ రావాల్సింది. అమీర్పేట్ MCH గ్రౌండ్ లో అనేది పూజ జరుగుతుంది. అది కూడా ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 2nd సాటర్డేలో జరుగుతుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా రావాలి. అయ్యప్ప భక్తులందరికీ కూడా నేను ఒక మంచి పూజను చూపించాలని కోరుకుంటున్నాను. సో మీరు కూడా ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 2nd సాటర్డే ఇక్కడ రండి. ఇదే ప్లేస్లో జరుగుతుంది. 20 ఇయర్స్గా కూడా ఈ ప్లేస్లో జరుగుతుంది. సో మీరు కూడా నెక్స్ట్ ఇయర్ ఇక్కడ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మెయిన్గా అయ్యప్ప భక్తులు కానివ్వండి, కేరళ కల్చర్ని బాగా ఇష్టపడే వాళ్ళు, ఎందుకంటే కేరళ కల్చర్ని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, వాళ్ళ భోజనాలు కానివ్వండి, ఇలాంటి మంచి చెండవాద్యాలు ఇవన్నీ కూడా చాలామందికి ఇష్టపడుతూ ఉంటారు. సో తప్పకుండా అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు డిసెంబర్ 2nd సాటర్డే అనేది ఇది జరుగుతుంది. సో ఇంత మంచి ప్రోగ్రామ్ ఈరోజు చూపించడానికి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సువర్ణ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్.